ఇప్పుడు నేను మీకు ఒక విచిత్రమైన చోరీ గురించి వివరిస్తాను. సాధారణంగా ఎవరైనా ఇంట్లో లేనప్పుడు దొంగలు ఇంట్లో పడడం, ఆ తర్వాత బంగారు ఆభరణాలు, అదేవిధంగా విలువైన డబ్బులు, నగదుతో పాటు అన్నీ తీసుకువెళ్ళడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ నర్సరావుపేటలో జరిగిన ఒక చోరీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారింది. జనరల్‌గా చోరీ జరిగిన తర్వాత యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయటం, పోలీసులు సాంకేతిక ఆధారాలతో అంటే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ముఖ్యంగా సీసీ కెమెరా విజువల్స్ కావచ్చు, లేదా ఫోన్ కాల్ డేటా కావచ్చు, ఇటువంటి వాటి ఆధారంగా కూడా పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకున్న తర్వాత వారి దగ్గర నుంచి కూడా దొంగలించబడిన సొత్తంతా కూడా స్వాధీనం చేసుకుని యజమానులకు తిరిగిస్తుంటారు. కానీ నర్సరావుపేటలో జరిగిన చోరీలో మాత్రం ఏమైందో ఏమో తెలీదు. ఒక దొంగ మాత్రం దొంగిలించిన సొత్తులో నుంచి 19 లక్షల రూపాయలను తిరిగి తీసుకొచ్చి యజమాని ఇంటి చెప్పుల స్టాండ్లో పెట్టడం మాత్రం కలకలం రేపుతా ఉంది. అసలు ఏం జరిగిందంటే నర్సరావుపేటలో నివాసం ఉండే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా కోటేశ్వరమ్మ దంపతులు గత నెల 30వ తేదీన బంధువు చనిపోవడంతో రంపిచెర్ల మండలంలోని కొత్తపాలెం అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి తర్వాత రోజు ఇంటికి వచ్చారు. అయితే ఇంటికి వచ్చి చూడగానే ఒకసారిగా ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న దాదాపు 317 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 25 లక్షల రూపాయల వరకు నగదు చోరీకి గురైనట్టుగా కూడా గుర్తించారు. వెంటనే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా రంగంలోకి దిగి అపార్ట్మెంట్ కావడంతోనే అపార్ట్మెంట్కు ఉన్న సీసీ కెమెరా విజువల్స్ అన్నిటిని కూడా పరిశీలించగా ఎక్కడా కూడా దొంగతనానికి సంబంధించిన అంటే దొంగల కదలికలకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ కాలేదు. ఎందుకు కాలేదు అనేది పోలీసులు ఆరా తీయగా ముఖ్యంగా తెల్లవారుజామున రోజు కూడా విద్యుత్ కోత ఉంది, కరెంటు పోతుంది. కాబట్టి ఆ పోయిన సమయంలోనే దొంగలు చోరీకి పాల్పడినట్లుగా కూడా మొదట గుర్తించడం జరిగింది. అయితే పట్టణంలోని మిగతా సీసీ కెమెరాల ఆధారంగా కూడా దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఇలా సాగుతూ ఉండగానే ఎవరైతే ఆదినారాయణ రెడ్డి యజమాని ఉన్నాడో అతను మాత్రం ఈ చోరీ ఎవరు చేశారు అనేది జనరల్గా అంజనం అంటారు. అంజనం వేస్తే చోరుడికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. ఎవరైతే చోరీ చేశారో వాళ్ళ వివరాలు తెలుస్తాయి అనేది ఒక భావన ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన కూడా అంజనం వేయటం జరిగింది. అంజనంలో అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే చోరీ చేశారు అనేది కూడా ఆ మంత్రగాడు యజమానికి చెప్పినట్లుగా కూడా ఆ అపార్ట్మెంట్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరిగిన తర్వాత దాదాపుగా 2-3 రోజుల కిందట ఏకంగా ఆదినారాయణ రెడ్డి చెప్పుల స్టాండ్ వద్ద ఒక బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ ఇందా అని ఆరా తీయగా ఆ బ్యాగ్ను కూడా వెరిఫై చేయగా ఆ బ్యాగ్లో దాదాపు 19 లక్షల రూపాయల నగదు ఉంది. అదేవిధంగా ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. లెటర్లో ఏం చెప్పారంటే చాలా ఆసక్తికరమైన అంశం అంతా కూడా ఈ లెటర్లోనే ఉంది. లెటర్లో ముఖ్యంగా ఏదైతే నా వాటాకు వచ్చిన 19 లక్షల రూపాయలను తిరిగి ఇచ్చేస్తున్నాను, ఇక బంగారు ఆభరణాల గురించి అడగవద్దు, మరొక వైపు చేతబడి చేయించవద్దు ప్లీజ్ అంటూ కూడా ఆ లెటర్లో రాయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అవాక్కైన ఆదినారాయణ రెడ్డి వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. పోలీసులు నగదుని యజమానికి ఇచ్చినప్పటికీ ఈ లెటర్ ఎవరు రాశారా, ఎందుకు రాశారా అన్నది అనుమానం వచ్చి వెంటనే లెటర్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించడం జరిగింది. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చేతబడి చేయిస్తారా లేదా, చేతబడి చేయిస్తామంటూ ప్రచారం చేశారా లేదా అనేది కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఎందుకు దొంగలు అంతగా భయపడ్డారు అంటే ముఖ్యంగా చేతబడి చేయిస్తారేమో, ఎందుకంటే ఒకవైపు నుంచి చోరీ ఎవరు చేశారా అనేది తెలుసుకునేందుకు అంజనం వేశారు. అంజనంలో కూడా అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్లే చోరీ చేసినట్లుగా కూడా ఒక ప్రచారం జరిగింది. కాబట్టి ఆ తర్వాత చేతబడి కూడా చేయిస్తారేమో అన్న ఒక భయం అయితే దొంగను వెంటాడింది. ఈ నేపథ్యంలోనే 19 లక్షల రూపాయల నగదును కూడా తీసుకొచ్చి ఏకంగా చెప్పుల స్టాండ్లో పెట్టినట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఆ లెటర్లో ఉన్న ఏదైతే ఆ లెటర్లో ఉన్న రాత ఉందో అంటే అక్షరాలకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక పంపారు. కాబట్టి ఫోరెన్సిక్ నివేదిక వచ్చేంత వరకు కూడా పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా అనుమానితులను ఇప్పటికే కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా చోరీ జరిగి 15 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఒక క్లూన్ అయితే పోలీసులు రాబట్టలేకపోయారు. ఎందుకంటే సీసీ కెమెరాలకు సంబంధించిన విజువల్స్ పరిశీలించినప్పటికీ ఎక్కడ దొంగతనానికి సంబంధించిన ఆనవాళ్ళు అంటే దొంగల కదలికలు కానీ దొంగతనానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఎక్కడ లభ్యం కాలేదు. మరొక వైపు లెటరు 19 లక్షల రూపాయల డబ్బులు తిరిగి రావడంతో పోలీసులు కూడా అవాక్కైన ఈ ఘటనలో మరింతగా దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. చుట్టుపక్కల అనుమానితులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరై ఉంటారు అంటే సాధారణంగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అటువంటిది ఏదైనా జరిగిందా అన్న అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారం అంతా కూడా పోలీసులు అయితే ఇప్పటికీ కేసు నమోదు చేశారు కాబట్టి దర్యాప్తు చేస్తున్నాం, దొంగను పట్టుకుంటామని చెప్తున్నారు. కానీ ఎక్కడైతే చేతబడి చేయించొద్దని ఒక లెటర్ పెట్టడం, అంజనం వేయించడం ఇవన్నీ కూడా సాధారణంగా మూఢనమ్మకాలకు సంబంధించిన అంశాలు. కానీ దొంగతనం చేసిన తర్వాత
దొంగలు ఇటువంటి మూఢనమ్మకాలకు కూడా భయపడి డబ్బును తిరిగి వచ్చేచ్చారంటే మాత్రం ఇక్కడ చాలా ఆశ్చర్యపోయే అంశంగా కనిపిస్తూ ఉంది. అందుకనే నర్సరావుపేటతో పాటు ఈ చోరీ విషయం ఉమ్మడి గుంటూరు జిల్లా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశం అవుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది. పోలీసులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా దొంగను పట్టుకుంటాం, ఎందుకంటే ఇప్పటికే చాలా క్లూస్ అయితే ఉన్నాయి. ఆ క్లూల ఆధారంగా ఇంకా సాంకేతిక ఆధారాలు, ఒకవైపు సీసీ కెమెరాలను చూస్తున్నాం, మరొక వైపు చోరీ జరిగిన సమయాన్ని కూడా ఎగ్జాక్ట్గా అంచనా వేస్తున్నాం. ఆ సమయంలో టవర్ లొకేషన్ తీసుకొని కాల్ డేటా రికార్డు కూడా తీసుకొని దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు. మరి దొంగ పోలీసులకు భయపడినట్ట లేక చేతబడికి భయపడినట్లా అనేది మాత్రం స్థానికులు చర్చించుకుంటున్న నేపథ్యం మనకు నర్సరావుపేట పట్టణంలో కనిపిస్తుంది.